హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హోమ్ స్టైల్ కుకింగ్ వ్లాగ్స్. ఈరోజు వీడియో వచ్చేసి బ్రోకోలీ కర్రీ చేస్తున్నానండి. పెసరపప్పు వేసి ఫస్ట్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయ్యాక జీలకర్ర, ఆవాలు, పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు ఫ్రై అయిన తర్వాత ఫ్రెష్గా నూరుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత పసుపు వేసుకొని ఒకసారి కలుపుకొని సన్నగా తరిగిన టమాటో ముక్కలను వేసుకొని ఉప్పు వేసుకొని కలుపుకొని ఒక 2 నిమిషాలు మూత పెట్టి మగ్గించుకోవాలండి. ఇలా మగ్గిన తర్వాత మన బ్రోకోలీ అనేది వేసుకోవాలండి. బ్రోకోలీ వేసుకోవాలి. చూస్తున్నారు కదా, టమాటాలు బాగా మగ్గిపోయాయి. ఇప్పుడు బ్రోకోలీ వేసుకోవాలి. వేసుకొని ఒకసారి కలిపి మూత పెట్టి ఒక 10 నిమిషాలు ఉడికించండి. చూడండి, ఇలా కొంచెం ఉడికింది. నెక్స్ట్ వచ్చేసి కరివేపాకు అండ్ పెసరపప్పు వేయాలండి. నానబెట్టిన పెసరపప్పు వేసుకొని ధనియా పౌడరు, కొబ్బరి పొడి, గరం మసాలా, కారం వేసుకోవాలండి. కారం టేస్ట్కి తగ్గట్టుగా వేసుకోండి. కొంచెం స్పైసీగా ఉంటేనే కర్రీ చాలా బాగుంటుంది. ఒక 2 నిమిషాలు అలాగే ఉంచేసి వాటర్ వేసుకోవాలండి. వాటర్ వేసుకున్న తర్వాత కొత్తిమీర వేసేసుకొని మూత పెట్టి ఒక 10 నిమిషాలు సిమ్లో పెట్టి ఉడికించుకోవాలి. చూడండి, ఇలా కర్రీ అనేది కొంచెం దగ్గర పడింది కదా. ఇక్కడ సాల్ట్ కొంచెం తక్కువైందని నేను సాల్ట్ వేసుకున్నానండి. అలాగే బ్రోకలీ ఉడికిందో లేదో చెక్ చేసుకొని కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇక్కడ బ్రోకలీ ఉడకలేదు కాబట్టి కొంచెం వాటర్ వేసుకొని నేను ఒక 10 నిమిషాల పాటు ఉడికించుకున్నాను. చూడండి, ఫైనల్గా బ్రోకలీ కర్రీ రెడీ అయిపోయింది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.